సో విదేశీ మారక నిల్వలు స్ట్రాంగ్గా ఉండటం, ఎక్స్పోర్ట్స్ బాగుండటం వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కంట్రోల్లోనే ఉందని చెప్పి మన ఎకనామిక్ సర్వే చెప్తుందన్నమాట. దాంతోపాటు ఏదైతే ద్రవ్య లోటు ఉందో 2025 ఈ టైం కల్లా చూస్తే కనుక ఇంతకుముందు 2024-2025లో 4.8% ఉంది. ఇప్పుడు అది కాస్త తగ్గి 4.4% ఉండబోతుందంట. ఇది కూడా మంచి అంశం అనమాట. దాంతోపాటు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తయారీ రంగం కూడా దేశీయంగా వస్తువుల తయారీ, ఎగుమతులు, దాంతోపాటు ఎలక్ట్రానిక్ రంగం కూడా చాలా వృద్ధి చెందిందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ తయారీ అనేది భారతదేశం భవిష్యత్తులో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు ఇప్పటికి కూడా మొబైల్ ఫోన్ తయారీలో భారతదేశం ముందంజలో వేస్తుందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా మనం కొత్త సవాళ్ళు ఎదుర్కోబోతున్నామని, ముఖ్యంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సప్లై చైన్లో అంతరాయాలు కావచ్చు, ఏఐ వల్ల ఉపాధులు కోల్పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం మీద కొంత ప్రభావం చూపిన మొత్తానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మన దేశంలో గణనీయంగా వృద్ధి సాధించే అవకాశం ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే అంచనా వేస్తుంది.